యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. ఎంత గొప్ప మాట! తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు అంటే మనం అందరము ఎవరము అంటే తండ్రి చేత కుమారుడైన క్రీస్తు దగ్గరకు తేబడినటువంటి వారము. మనము దేవుని సంకల్పములో ఉన్నాము గనుకని ఆయన యొద్దకు మనము రాగలుగుచున్నాం. మరలా ఈ మాట చదువుదాము. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వానిని, ఎవరైతే నా యొద్దకు వచ్చుచున్నారో వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును. అనగా మనమందరము ఆయనతో ఉండుటకు అనుమతించినాడు. ఒక గొప్ప వ్యక్తి దగ్గరకు మనం వెళ్ళాలంటే అనుమతి ఇవ్వవచ్చును, అనుమతి ఇవ్వకపోవచ్చును, అనుమతి ఉండవచ్చును, అనుమతి లేకపోవచ్చును. అధికారుల వద్దకు వెళ్ళవలనన్నా, రాజుల వద్దకు వెళ్ళవలనన్నా, ధనవంతుల వద్దకు వెళ్ళవలనన్నా మనకు అనుమతి ఉండవచ్చును, ఉండకపోవచ్చును. కానీ యేసు ప్రభు దగ్గర రావడానికి అందరికీ ఆయన ద్వారము తెరిచినట్లుగా, చేతులు చాచినట్లుగా వచ్చుచున్న వారందరినీ చేరదీసుకుంటున్నట్లుగా కనబడుచున్నాడు. గనుక ప్రభు సెలవిస్తున్నాడు, ఎవరు నా యొద్దకు వచ్చారో ఎవరిని నేను బయటకు త్రోసివేయును. కోపం వచ్చి ఇంట్లో నుండి పిల్లలైనా తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపో అనవచ్చునేమో, కానీ బంధువులైనటువంటి వారు ఇక నీవు మాకు బంధువు కావు అని దూరాన పెట్టవచ్చునేమో, కానీ నీవెక్కడున్నావో అక్కడ ఉన్నా ఒకప్పుడు నీకు ప్రియముగా ఉన్నటువంటి వారు నువ్వు మాతో ఉండకు పొమ్మని అనవచ్చునేమో, కానీ ప్రభువు ఎవరు తన యొద్దకు వచ్చుచున్నారో వారు వ్యాధిగ్రస్తులైనను, వారు పాపులైనను, నిరుపేదలైనను అందరినీ తన దగ్గరకు రానిచ్చే మనస్సు కలిగిన వాడు గనుకనే ఎవరు నా యొద్దకు వచ్చుచున్నారో వారిని నేను బయటకు త్రోసివేయును అని ధైర్యం ఇచ్చుచున్నాడు.